హలో అండి. ఇది యోగ్ కట్‌కి మాత్రమే సంబంధించిన వీడియో. యోగ్ కట్, స్ట్రెయిట్ కట్ కుర్తాకి మాత్రమే. ఇది షోల్డర్ నుంచి మన వేస్ట్ లైన్ ఎగ్జాక్ట్‌గా మనకు హైట్ తక్కువున్న వాళ్ళకైతే 13-14 దాకా తీసుకోండి. హైట్ కొంచెం 5.5 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 14-15 దాకా మనం పెట్టుకోవాలి. అంటే మన వేస్ట్ పార్ట్ ఎక్కడ మనకు చిన్నగా దొరుకుతుందో అదే మన యోక్ పార్ట్. ఎగ్జాక్ట్‌గా అలా పెట్టుకుంటే మాత్రమే మనకు ఫిట్టింగ్ అనేది చాలా బాగొస్తుంది. దానికన్నా ఎక్కువ తీసుకోకూడదు. ఇది నేను 14.5 నాది యోక్ పార్ట్ దగ్గరకొస్తుంది. సో, ప్లస్ 1 ఇంచ్ 15.5 దాకా సీవింగ్ అలవెన్స్ యాడ్ చేసి 15.5 మార్క్ చేసుకున్నా. మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మోల్ అండ్ షోల్డర్ విడ్త్ వచ్చేసి 7.5 మార్క్ చేసుకున్నా. అండ్ ఆర్మోల్ వచ్చేసి మన చెస్ట్ పార్ట్ ఎంతుందో నాది ఇప్పుడు 38 ఉంది. 38 డివైడెడ్ బై 6 చేస్తే ఎంతొస్తుందో అంత మనం ఆర్మోల్ అనేది మార్క్ చేసుకోవాలి. ఆ ఆర్మోల్ అనేది 1 ఇంచ్ కింద డౌన్‌కి ఆర్మోల్ షోల్డర్ స్లోప్ అనేది మార్క్ చేసుకున్నాం కదా! ఆ 1 ఇంచ్ నుంచే స్టార్ట్ చేయాలి. 1 ఇంచ్ నుంచి నాకి 6.3 వచ్చింది. 38 డివైడెడ్ బై 6 చేస్తే 6.3 వచ్చింది. సో, 6.3కి నేను మార్క్ చేసుకుంటున్నా. 6.3 మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఆ 1 ఇంచ్ యాడ్ అయితే 7.3 అవుతుంది. ఇక్కడ నేను ఆ 1 ఇంచ్ షోల్డర్ స్లోప్ తీసుకొని అక్కడి నుంచి 6.3 మార్క్ చేసుకుంటున్నా. అప్పుడే మనకి ఆర్మోల్ అనేది కరెక్ట్‌గా ఫిట్టింగ్ వస్తుంది. ఇప్పుడు చెస్ట్ అనేది 38 కదా! 38 డివైడెడ్ బై 4 చేస్తే ఎంతొచ్చిందో అది మార్క్ చేస్తున్నా. 38 డివైడెడ్ బై 4 ప్లస్ 1½ ఇంచ్ సీవింగ్ అలవెన్స్ అయితే యాడ్ చేస్తున్నా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు వేస్ట్ రౌండ్ అనేది 33 వచ్చింది. 33 డివైడెడ్ బై 4 8.5 వస్తుంది. 8.5 ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సీవింగ్ అలవెన్స్ 1½ ఇంచ్ మార్క్ చేసుకున్నా. ఆ ప్లస్ 1 ఇంచ్ వచ్చేసి డాట్స్ కోసం. యోక్ కట్ కుర్తీలో మెయిన్ మనకి ఫిట్టింగ్ వచ్చేదే ఈ డాట్స్ నుంచేనండి. ఈ డాట్స్‌ని మాత్రం పర్ఫెక్ట్‌గా వేసుకుంటే యోక్ కట్ కుర్తీలో ఏ మిస్టేక్ అనేది కూడా రాదు. సో, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ లైన్ డ్రా చేసేసుకొని ఇక్కడ ఆర్మోల్ దగ్గర ఆ 6.3లో మిడ్ పాయింట్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్‌కి ఒక 1/4 ఇంచ్ దాకా లోపలికి మార్క్ చేసుకోవాలి కదా! అందుకని సో, ఫ్రంట్ పార్ట్‌లో 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. దీన్ని నేను ఆర్మోల్ కర్వ్ స్కేల్ యూజ్ చేసుకునే మార్క్ చేసుకుంటున్నా. తర్వాత అక్కడ 1 ఇంచ్ దాకా మార్క్ చేసుకొని ఆర్మోల్ కర్వ్ అనేది 3 పాయింట్స్ జాయిన్ అయ్యే ప్లేస్‌లో మనం ఆర్మోల్ కర్వ్ అనేది పెట్టుకొని ఆర్మోల్ కర్వ్ డ్రా చేసుకోవాలి. క్వార్టర్ ఇంచ్ లోపలికి డ్రా చేసుకుంటే మనకి ఫ్రంట్ ఆర్మోల్ అనేది దొరికేస్తుంది. ఆ తర్వాత మార్క్ చేసుకున్న ఆ యోక్ పార్ట్‌ని కట్ చేసుకోవాలి. ఇందులో నేను నెక్ అనేది చూపియట్లేదు. నెక్ నేను హై నెక్, జీరో నెక్ అంటారు కదా! అలా పెట్టుకున్నా. సో, నెక్ అనేది నేనేమి కటింగ్ కానీ అదేమి చూపియట్లేదు. మీరు ఆ యోక్ పార్ట్ అనేది అబ్జర్వ్ చేయండి. ఆ యోక్ పార్ట్ అనేది నేర్చేసుకుంటే నెక్ అనేది మనం ఏ నెక్ అయినా చేసేసుకోవచ్చు. ఆర్మోల్ కూడా నేను ఇది లైనింగ్ మాత్రమే కట్ చేస్తుండేది. ఆర్మోల్ కట్ చేసుకొని ఆ షోల్డర్ స్లోప్ కూడా కట్ చేసుకున్నా. ఆ నెక్ పాయింట్ కోసం స్మాల్‌గా ఒక టక్స్ అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి లైనింగ్ అనేది రెడీ అయిపోయింది. సేమ్ ఇదే మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లే చేసి కట్ చేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా. ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి సేమ్ అది కూడా సేమ్ లైనింగ్ లాగే కట్ చేసేసుకోవాలి. ఆ పైన అన్‌ఈక్వల్‌గా ఉందనేసి నేను అది తీసేస్తున్నా స్ట్రెయిట్‌గా మార్క్ చేసుకొని. అక్కడి నుంచే లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టి ఫిక్స్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. జస్ట్ ఇక్కడ ఆర్మోల్ అండ్ మనం ఎంత మార్క్ చేసి కట్ చేసుకున్నామో అది మాత్రం తీసేయాలి. ఇక్కడ నెక్ పార్ట్ నేనేమి చూపియట్లేదు.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా నేను సెపరేట్‌గా చేస్తున్నాను. మీకు తెలియాలని నేను 2 ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ 2 సెపరేట్‌గా కట్ చేసేసుకుంటున్నా. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ 2 రెడీ అయిపోయాయి. ఇప్పుడు కింద యోక్ పార్ట్ కన్నా కింద పార్ట్‌కి మనం మిగిలిన లైనింగ్ తీసుకొని ఇక్కడ నేను 2.25 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే టాప్‌కి యూజ్ చేశాను. లైనింగ్ కూడా 2.5 మీటర్స్ దాకా తీసుకున్నాను. ఇప్పుడు మిగిలిన లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ఇలా 4 ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటున్నాను. 4 ఫోల్డ్ చేసి పెట్టేసుకొని నీట్‌గా అయితే ఫస్ట్ చెక్ చేసుకోండి. అది ఫ్యాబ్రిక్ వేరీ అయితే కాకూడదు. నీట్‌గా పెట్టుకొని ఇలా నేను ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసాం కదా! యోక్ పార్ట్ దాన్ని ఇలా దానితో ఈక్వల్‌గా వచ్చేలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇప్పుడు మనం హిప్ రౌండ్ వచ్చేసి నా హిప్ రౌండ్ వచ్చేసి 40 వస్తుంది. 40 డివైడెడ్ బై 4 10 వస్తుంది. ఇక్కడ మనం నా హిప్ రౌండ్ వచ్చేసి 22 దగ్గర వస్తుంది. మీకు నార్మల్‌గా అలా తెలియలేదంటే మన యోక్ పార్ట్ దగ్గర నుంచి 6 ఇంచెస్ డౌన్ తీసుకుంటే ప్లస్ 6 యాడ్ చేసేసుకుంటే మనకు హిప్ పార్ట్ అనేది దొరికేస్తుంది. చాలా షార్ట్‌గా ఉండే వాళ్ళకైతే 5 ఇంచెస్ చాలు. ఇలా నార్మల్‌గా అయితే మెజర్ చేసుకొని మనం హిప్ రౌండ్ ఎక్కడొస్తుందో అక్కడి దాకా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ కింద పార్ట్‌లో ఒక 1 ఇంచ్ సీవింగ్ అలవెన్స్ కోసం మార్క్ చేశాను. అది మార్క్ చేసుకొని ఇప్పుడు పైగా కింద మనం జాయింట్ చేసేస్తే అక్కడ 1 ఇంచ్ అనేది పోతుంది. సో, 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని చూడండి 22 దగ్గర మార్క్ చేసుకుంటున్నా. నా హిప్ రౌండ్ అనేది 22 దగ్గర వస్తుంది. అక్కడ నేను 40 డివైడెడ్ బై 4 చేస్తే 10 ఇంచెస్ వచ్చింది. 10 ఇంచెస్‌ని మార్క్ చేసుకున్నా. ప్లస్ 1.5 ఇంచ్ సీవింగ్ అలవెన్స్ అయితే యాడ్ చేసేసుకుంటున్నా. దీంట్లో ఆటోమేటిక్‌గా మనకి డాట్స్‌కి మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే యోక్ పార్ట్‌లో 1 ఇంచ్ మనం వదిలేసాం కాబట్టి అక్కడి నుంచే తీసేసుకుంటున్నాము. సో, డాట్స్‌కి అందులో ఆటోమేటిక్‌గా మనకి యాడ్ అయిపోతుంది. సైడ్‌లో కూడా ఇలాగే మనం నార్మల్ డ్రెస్‌కి కట్ చేసేలా క్రాస్‌గా కట్ చేసేసి తీసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను 4 ఫోల్డ్ చేసి దాన్ని కూడా లైనింగ్ దాని మీద పెట్టి కట్ చేసేసుకుంటున్నా. ఇక్కడ నేను లైనింగ్ 2 ఇంచెస్ తక్కువ తీసుకున్నా. అంటే నా టోటల్ లెంత్ వచ్చేసి 44 ఇంచెస్ అయితే నేను లైనింగ్ అనేది 2 ఇంచెస్ దాకా తక్కువ తీసుకుంటున్నా. అప్పుడే మనకు అది ఫినిషింగ్ అనేది బాగొస్తుంది. రెడీమేడ్స్‌లో ఉంటాయి చూడండి అలాగే ఉంటుంది. లైనింగ్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా 2 ఇంచెస్ తక్కువుండాలి. చూడండి ఇక్కడ మీకు తెలుస్తుంది 2 ఇంచెస్ తక్కువుంది. సేమ్ అది కటింగ్ అయితే చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ క్లాత్స్ మనం ఏం స్టిచ్ చేసామో తర్వాత కింద యోక్ పార్ట్ కన్నా కింద మనం లెంత్ ఏం స్టిచ్ చేసామో అన్నిటిని లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. అన్నిటికీ లైనింగ్ అనేది కంప్లీట్‌గా 4 పీసెస్ దొరుకుతాయి. 4 పీసెస్ కూడా మనకి లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. నేను ముందుగా ఇలా పిన్స్ అనేది సెట్ చేసుకొని తర్వాతే నేను లైనింగ్‌ని స్టిచ్ చేసుకుంటా. చూడండి అన్ని పార్ట్‌కి లైనింగ్ అనేది కంప్లీట్‌గా స్టిచ్ చేసేసుకున్నా. ఆ 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అది కూడా మనం 4 ఫోల్డ్ చేసేసి మనం కింద నార్మల్‌గా వేరే డ్రెసెస్‌కి ఎలా లైనింగ్ ఫోల్డ్ చేసి కుడతామో అలాగే కుట్టేసుకోవాలి. ఇది అన్నీ కూడా మనం లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి ముందుగా. అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఆ రెంటిని మనం జాయిన్ చేసుకోవాలి. అంటే రైట్ సైడ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి దాన్ని అక్కడ స్టిచ్ చేసుకొని యోక్ పార్ట్ మళ్ళీ కింద లెంత్ పార్ట్ మనం స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను అది 2 కూడా అటాచ్ అనేది చేసేసుకొని ఐరన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కసారి ఒక్కొక్క స్టిచ్ పడ్డాక కూడా మనం ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. సో, ఐరన్ చేసుకోండి. ఆ మిగిలిన మనం అటాచ్ చేశాక మిగులుతుంది కదా! కొంచెం ఫ్యాబ్రిక్ దాన్ని కట్ చేసి రిమూవ్ చేసేయండి. యోక్ దగ్గర ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ మీరు పెడితే అది కొంచెం లావుగా కనిపిస్తుంది. యోక్ దగ్గర నీట్‌గా ఉండదు. సో, దాన్నైతే ఇంకా రిమూవ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ డాట్స్ అనేది పెట్టుకోవాలి. డాట్స్ నేను
6 ఇంచెస్ లోపలికి, అంటే సీవింగ్ అలవెన్స్ నుంచి 6 to 6.5 ఇంచ్ లోపలికి తీసుకుని అక్కడ పైకి 3.5 ఇంచ్ అండ్ కిందికి 3.5 ఇంచ్ వచ్చేలా టోటల్ 7 ఇంచెస్ నేను డాట్స్ అనేది మార్క్ చేసుకున్నా. 7 ఇంచెస్లో 1 ఇంచ్ డాట్స్ అనేది పెట్టుకున్నా. ఈ డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తే యోక్ కట్లో కుర్తీ అయితే చాలా బాగా వస్తుంది. కిందికి 3.5 ఇంచ్ అండ్ పైకి 3.5 ఇంచ్ ఇలా మార్క్ చేసేసుకుని కుట్టుకోవాలి. డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఇది పెట్టేసుకుంటే ఇదేనండి మెయిన్. ఇది చేసుకుంటే కంప్లీట్గా బాగా వస్తుంది ఫిట్టింగ్ అనేది మనం యోక్ కట్ కుర్తీకి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే 6 ఇంచ్ లోపలికి అండ్ 3.5 ఇంచ్ పైకి 3.5 ఇంచ్ కిందికి వచ్చేలా డాట్స్ అనేది 1 ఇంచ్ పెట్టుకుంటున్నా. ఇలా డాట్స్ పెట్టుకున్నాక డాట్స్ పెట్టేసుకుని తర్వాత మనం ఏ నెక్ డిజైన్ అయినా మనం పెట్టేసుకోవచ్చు. నెక్ డిజైన్ నార్మల్గానే వేరే డ్రెస్సెస్కి ఎలా పెడతామో అలానే నెక్ డిజైన్స్ అయితే చేసుకోవచ్చు. మీరు క్యాన్వాస్ యూస్ చేసైనా చేసుకోవచ్చు, లేదైనా బయాస్ టేప్ యూస్ చేసైనా చేసుకోవచ్చు. నేను స్లీవ్స్కి కూడా స్లీవ్ లెస్ కాబట్టి స్లీవ్ లెస్ ఫినిషింగ్ కోసం బయాస్ టేపే యూస్ చేశాను. నెక్కి కూడా నేను క్యాన్వాస్ అనేది పెట్టుకుని నెక్ 0 నెక్ అయితే ఇచ్చేసాను. మీరు బ్యాక్లోనో సైడ్లోనో జిప్ అనేది పెట్టుకుంటే మీరు వేసుకోవడానికి తీయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదొక్కటి చూసుకోండి.